तोकेन मीलिताक्षेण पूतनाया महौजसः पीतहस्तनसः प्राणै कालेनेव वयस्तनोः కళ్ళైనను పూర్తిగా తెరవనట్టి శిశువుగా ఉన్నప్పుడే ఈతడు మహాబల సంపన్నురాలకు పూతన యొక్క స్తన్యమును పానము చేసి కాలము మనుజుని యవ్వనమును పీల్చివేసేది చందమున ఆ రక్కసి ప్రాణమును కూడా పానము చేసెను. బాలకస్య యథేతాని కర్మాణ్యద్భుతాని వై కథమర్హత్య సౌజన్మ గ్రామ్యేష్వాత్మా జుగుప్సితం. ఈ బాలుడు ఇట్టి అసాధారణమైన కర్మలు చేయువాడైనచో మన వంటి లౌకికుల నడుమ ఎట్లు జన్మించను. ఇట్టి జన్మ అతనికి మిగుల జుగుప్సాకరమైనది. వర్షం సాధారణ జీవుడు అప్రియమగు పరిస్థితులను తప్పించుకొనజాలడు. కానీ దేవదేవుడు తన ఆనందము కొరకు సదా చక్కని ఏర్పాట్లను చేసుకొనగలడు. యత్సప్తహాయనో కాలం కరేణైకేన లీలయా కథం బిభ్రత్ గిరింబరం పుష్కరం గజరాడివ. మహాగజము పద్మమును ఎత్తి పట్టుకొనినట్టు ఈ సప్తవర్ష బాలుడు అవలీలగా గోవర్ధన పర్వతము ఎట్లు ఎత్తి పట్టగలిగెను. ఈ బృందావన వాసులందరూ కూడా అంటే అతి పిన్న వయసులో భగవంతుడు చేసినటువంటి లీలలు అవి ఊహ కందనటువంటివి. వాళ్ళు ఏమంటున్నారంటే కళ్ళు కూడా సరిగ్గా తెరవలేదు, పోయి అంత పెద్ద రాక్షసి పూతన సంహరించాడు. అది కూడా ఎట్లా సంహరించాడు? కాలము ఏ రకంగా ఆయువును పీల్చేస్తుంది. కాలం గడిచే కొంది మనమేంటి, మన ఆయుస్సు క్షీణింపబడుతుంది. అటువంటి భగవంతుడు ఏం చేశాడంటే ఆమె స్తనముల నుంచి క్షీరాన్ని తాగినట్టుగా ఆమె ప్రాణాన్ని కూడా లాగేశాడు. అంటే ఆమెకు తొందరగా మృత్యువుని ఇచ్చేశాడు. ఒక ఏనుగు తామర పువ్వును పొలంలో తుంచి ఇట్లా పైకి ఎత్తి పట్టుకుంది. ఆ చందములో అంత పెద్ద పర్వతాన్ని ఆయన ఎట్లా ఎత్తగలిగాడు? సామాన్యులకేంటి అంటే వాళ్ళు చేసినటువంటి కర్మను బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని తప్పించుకునేదానికి అవకాశం లేదు. కానీ భగవంతుడు పరిస్థితులు తనకు అనుకూలంగా ఎంత చక్కగా అమర్చుకుంటాడు అంటే సామాన్యుడికి ఫ్రీడమ్ లేదు. భగవంతునికి సృష్టి అంతా ఆయిందే, ఫ్రీడమ్ లేకుండా లేదా. సామాన్యుడికి ఎట్లాగా స్వతంత్రత లేదో అంటే నువ్వు మానసిక కలపతో జీవించాలా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసినా కానీ ఆ పీరియడ్ ఉన్నంత వరకు నీకు ఆ మానసిక కలత నిన్ను బాధ పెడుతూనే ఉంది. ఒకసారి మనం మెంటల్గా ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం, స్నేహితులతో ఎక్కడికైనా వెళ్తాం, వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మనం మాత్రం వాళ్ళు గమనించేసేపు గమనిస్తారు. ఏంట్రా అంటున్నావు, నా మూడేం బాగాలేదు. ఎప్పుడు బాగుండింది మూడేం బాగాలేదు, ఎప్పుడు బాగుండింది అన్న మనం చేసుకున్న కర్మలు. అంటే భగవద్భక్తి మనం ఎందుకు చెయ్యాలా అంటే మనసుని హృదయాన్ని ఎల్లవేళలా పవిత్రంగా ఉంచుకునేదానికి భగవద్భక్తిని చేయాలి.
ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా చాలా మందికి ఈ మెకానిజం అర్థం కాదు. ప్రభుపాదులు వారు ఏం చెప్పారు అంటే, మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. భగవంతుడు పవిత్ర పురుషోత్తముడు. ఆయన సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే ఆయనలో ఉండే ఉత్తమ లక్షణాలన్నీ మనకు వస్తాయి. భగవంతుడు చేసే ప్రతి ప్రక్రియ కర్మ అంటుకోదు. సో మనం చేసేటువంటి ప్రక్రియ కూడా కర్మ అంటకుండా జీవించేటట్టుగా మనకు అది దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. మనం భక్తి చేస్తే కూడా అనుకోవాలా, అరే నేను జపం చేశాను, భక్తి యొక్క సేవలు, ప్రవచనం విన్నాను, ఇవన్నీ వినడం వల్ల నేను ధర్మ మార్గంలో నడుచుకుంటున్నానా లేదా అనేటువంటిది కూడా మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు జనాలు పూజపాటికి పూజ, దాని పాటికి దాని అది. అట్లా కాదు. పూజ చేయడం వల్ల నాలో పరివర్తన కలిగిందా, మార్పు కలిగిందా? సో భగవద్భక్తుడు ఇంకోటి కూడా ఏంటి అంటే, నిజమైన భక్తుడు ఏంటి అంటే భగవంతుణ్ణి ముదము నొందించేటువంటి కార్యకలాపాలే చేసేవాడు భక్తుడు. ఇది నేను చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసి మొక్కేసి బయటికి వెళ్ళిపోయి ఒక గొర్రెను కోసేసేదో, ఒక మేకను చంపేసేదో, ఇవన్నీ చేస్తే భగవంతుడు ఎట్లా ప్రసన్నుడు అవుతాడు? అవి కూడా ఆయన బిడ్డలే. సో నువ్వు నిజమైన భగవద్భక్తి అంటే ఏంటి అంటే ఆయన్ని సంతృప్తి పరిచేటట్టుగా నీ జీవితాన్ని మలచుకోవడం, ఇది భక్తి యోగం. ఆ బుద్ధి కూడా భగవంతుడు మనకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? దేశాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే. దేశాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. భగవంతుడికి మనం ప్రీతితో సేవ చేసినప్పుడు దదామి బుద్ధి. ఎప్పుడైతే ప్రీతితో సేవ చేస్తామో ఆయన మన ఛార్జ్ తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు? దదామి బుద్ధి యోగంతం. నీకు బుద్ధి ఆయన ఇస్తాడు. ఈ కర్మబంధనాల్లో చిక్కుకోకుండా నీ జీవితాన్ని గడిపేదానికి బుద్ధి ఆయన ఇస్తాడు. దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయంతితే. ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట, 3 మంత్రులు ఉన్నారంట. ఆ 3 మంత్రులకి 3 గోనె సంచులు పెద్ద ఇచ్చాడంట. మన తోటలోకి వెళ్ళి మంచి మంచి పండ్లు, జీడిపప్పు, బాదం పప్పు ఇటువంటివన్నీ కూడా ఉంటే మొత్తం ఆ సంచులు నిండుకు నింపుకోండి రండి అన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడు, మంచి మంచివన్నీ నింపుకోమని చెప్పాడు కదా రాజుగారు అని చెప్పి ఆ తోటలోకి వెళ్ళి అన్ని మంచి మంచివన్నీ ఏరి, ఇప్పుడు పుచ్చిపోయిన పండు ఉంటుంది, కుళ్ళిపోయిన పండు ఉంటుంది, మంచి పండు ఉంటుంది, కింద పడి గాయం తగిలిన పండు ఉంటుంది, లేకపోతే అక్కడ కింద పడిపోయి ఉంటే ఆ విత్తనాలు ఏదైనా పురుగులు అవన్నీ తినేసి ఉంటాయి. సో మంచివన్నీ ఏరుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. ఒక మంత్రి మంచి మంచివన్నీ ఏరుకున్నాడు. ఇంకో మంత్రి రాజుండే బిజీ షెడ్యూల్లో నేను మంచివి చెడువి అన్ని ఆయన ఏం చూస్తాడు, ఏదో నింపుకొని వెళ్ళిపోతే సరిపోద్దని మంచివి చెడ్డవి అన్ని నింపేసుకున్నాడు. మూడోవాడు ఇంకా పరమ సోంబేరి. ఈడేం చేశాడు, అసలు నేను తోటకెళ్ళేదా కష్టపడి ఇవన్నీ ఏదో ఒకటి నింపుకొని వెళ్ళిపోతే సరిపోద్ది కదా, రాజేమన్నా చూస్తాడా, ఓయ్ మీ సంచులు చూపిరా ఏం చూస్తాడు. ఆడేం చేశాడంటే చెత్తా చెదారం నింపుకొని దానిపైన ఏదో 2 పండ్లు లెక్క పెట్టుకొని, ఇప్పుడు మనం సీతాఫల పండ్లు పుట్ట అమ్ముతారు, కిందంతా గిడ్డు ఉంటుంది, పైన ఉంటుంటాయి. మనం చూసేవాడు అనుకో ఈ పుట్టు నిండుకున్నాయనుకుంటాం. సో వీడు అట్లాంటి వాడు. వీడు ఏంటంటే లోపలంతా చెత్త పెట్టుకొని పైన 2 పండ్లు పెట్టుకొని వెళ్ళిపోయాడు. 3 వెళ్ళారా, రాజుగారి ముందు గోను సంచులు చూసేదానికి 3 నిండున్నాయి. గోను సంచులు 3 నింపుకున్నాడు. రాజుగారి ముందు నిలబడ్డాడు. రాజు అన్నాడు, మొన్నటి రోజు మీరు 3 కలిపి ఒకే అపరాధం చేశారు నాకు, దానికి పర్యవసానం మీ 3ని నేను 4 రోజులు జైలు శిక్ష విధిస్తున్నాను. మీరు ఏదైతే తోటలో సేకరించుకున్నారో
జైల్లో అవి తింటూ మీరు ఉండండి అని చెప్పాడు. జైల్లో మీరు అవి తింటూ మీరు ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు ఒక మంత్రి మంచివన్నీ సేకరించుకున్నాడు, హ్యాపీగా హాలిడేలో స్పెండ్ చేసినట్టుగా ఆడ జైల్లో కూర్చొని శుభ్రంగా మంచి మంచి అన్ని తింటూ హ్యాపీగా. రెండో వాడు మంచివి చెడ్డవి మంచి తొందరగా అయిపోయినాయి, చెడ్డ ఏం తింటాడు, ఏదో తిని అనారోగ్యంతో వాడు చచ్చాడు. మూడో వాడు అసలు చెత్త నింపుకొని వెళ్ళాడు, వాడేం తింటాడు చెప్పు. దీని సారాంశం ఏంటి అంటే వీళ్ళు రాజు చూస్తాడా చూడలేదా. మొదటి మంత్రి రాజు మాటలకే ప్రాముఖ్యతనిచ్చాడు, చూస్తాడా చూడ్డా ఇవన్నీ ఆలోచించలేదు. మనం కూడా ఆ మొదటి మంత్రి లాగా భగవంతుడు ఆదేశాలను అనుసరించాలా. ఆయన చూస్తున్నాడా లేదా అని నీకు అనవసరం, ఆయన చూస్తూనే ఉంటాడు. చూసినా చూడకపోయినా నువ్వు చేసేటువంటి కర్మ ఆ ఫలాన్ని నువ్వే అనుభవించాలా. ఇప్పుడు ఆ మంత్రి సేకరించిన ఫలాలు ఎవరు తిన్నాడు? ఆడే తిన్నాడు. సో మనం చేసినాడు. అందుకనే ఏమన్నారంటే కర్మఫలం అన్నారు. కర్మఫలం అన్నారు. కర్మఫలం దాన్ని మనమే అనుభవించేది. సో మొదటోడు ఏంటి అంటే ఆడు తెలివిగా మంచి మంచివన్నీ ఏరుకొని వెళ్ళాడు. ఆడు జైల్లో కూర్చున్నా కానీ ఆ మంచి ఫలాలను అనుభవించి హ్యాపీగా ఆ పీరియడ్ అంతా చేసేసుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రెండవ శ్లోకంలో ఏం చెప్పారు అంటే జీవుడికి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఇంకా దాన్ని ఏదో అనుభవించాలి, తప్పించుకునే అవకాశం లేదు అంటున్నారు. ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా అది తప్పించుకోలేడు, చేసాడు కర్మ. సో దానికేంటి అంటే ఇప్పుడు వీడు మూడోవాడు ఉన్నాడు, వాడు చెత్త ఎత్తుకొని వెళ్ళాడు లోపలికి. రాజుతో చెప్తాడా నేను చెత్త ఎత్తుకొని వెళ్ళాను అని చెప్పి తలకాయ తీసేస్తాడు రాజు. నేను నీకేం చెప్పాను అయ్యి నువ్వు చేసింది ఏంటి అని. ఇంకేం అనలేడు, కిమ్ కుమ్ అనలేడు. అట్టాగే ఆ చెత్త ఎత్తుకొని పోయి జైల్లో కూర్చున్నాడు, ఆ చెత్త దించొచ్చాడు. రెండోవాడు మంచి చెడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు కరుణతోటి జ్ఞానం ఇచ్చాడు శాస్త్రాల్లో. ఆ జ్ఞానం ద్వారా నువ్వు నీ జీవితాన్ని అనుసరిస్తే ఆ కర్మ ఫలాలు నువ్వే అనుభవించేది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ కర్మ ఫలాలు మనమే అనుభవించాల, వేరే ఎవరు కాదు. చాలా మందికి ఇది అర్థం కాదు. భగవంతుడు చెప్పేశాడు గీతలో ఇట్టుండని. భగవంతుడు రాజు మంచి చెప్పాడు. ఏం చెప్పాడు? ఒరే మంచివన్నీ ఏరి ఆ బస్తాల్లో పెట్టండి అని. అంటే మంచివన్నీ అంటే మంచి కర్మలు చేయి, నువ్వు మంచి కర్మలు చేయి. ఎందువల్ల అంటే అవి నువ్వే తినబోయేది. అందుకనే ఏమన్నారు? కర్మ ఫలాలు అన్నారు. కర్మ పండ్లయి. ఈ రాజేం చెప్పాడు? పండ్లు సేకరించుకొని తోటకెళ్ళి కర్మ ఫలాలు అవి. సో భగవంతుడు ఎంత కరుణామూర్తి చెప్పండి. ఆ రాజు ఎట్టాగా వీళ్ళు జైల్లో పెట్టినా కానీ శిక్షకి వీళ్ళు మంచిగా జీవితం జైల్లో అన్న గడపాలని ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. మంచి సేకరించుకుంటారా అన్నాడు. వీడికి బుద్ధి సరిగ్గా లేక చెత్త నింపుకున్నాడు వీడు మూడోవాడు. రెండోవాడు సోంబేరయ్యి లేకపోతే వాడి బలహీనత ఎవరు చూస్తారు మంచి చెడ్డగా అని నింపుకున్నాడు. లేకపోతే రెండో వాడు చేసింది ఏంటి అంటే వాడిలో ఉన్న బలహీనత. ఒక్కోసారి కర్మలు మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక సాధన తీవ్రంగా లేకపోతే మన మనస్సులో బలహీన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ బలహీన పరిస్థితుల్లో మనం తప్పు చేసేస్తాం. వీడు కూడా ఏంటి అంటే అన్ని మంచి సేకరించాలంటే కొంచెం కష్టం కదా, చెడ్డయి కూడా నింపేసుకుందాం. అది బలహీన పరిస్థితి. సో నేను ఆ శ్లోకం చెప్పాను. ఏం శ్లోకం అది? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎప్పుడైతే మనం ఆ భగవంతుని ప్రీతిగా సేవించుకుంటామో దదామి బుద్ధి యోగంతం. మొదటి మంత్రికి బుద్ధి సరిగ్గా ఇచ్చాడు. అరే మంచి ఏరుకోమన్నాడు కదా,
మంచి మంచి ఏరుకోమన్నాడు కదా, మంచి అని ఏరుకున్నాడు. లాస్ట్కి వాడేదాన్ని అనుభవించింది. భగవంతుడు కూడా నువ్వు మంచి కర్మ చేయి, మంచి కర్మ చేయి, సత్కర్మ చేయి, సత్కర్మ చేయి. ఎందువల్ల సత్కర్మ చేయాలా? ఆ ఫలం నువ్వే అనుభవించాలి కాబట్టి. ఇప్పుడు భగవంతుని కన్నా శ్రేయోభిలాషి జీవులకు ఎవరన్నా ఉంటారా చెప్పండి? మనందరి యొక్క నిజమైన శ్రేయోభిలాషి ఎవరు అంటే భగవంతుడు. భగవంతుడు. ఆ భగవంతుడు ఏంటి అంటే ఎల్లవెల్ల మనల్ని కాపాడుతూ ఉంటాడు. దాంట్లో మనకు సందేహం ఏం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏంటి అంటే ఆ భగవంతుని మాట మీద విశ్వాసము, దాన్ని అనుసరించేటువంటి దాంట్లో పట్టుదల, ఆ పట్టుదల ఉండాలి. నేను ఖచ్చితంగా దీన్ని అనుసరిస్తాను. ఒక వ్యక్తి దగ్గర గుర్రం ఉండింది. ఆ గుర్రాన్ని చాలా బాగా పెంచాడంట. అది ఎంత బలంగా తయారైందంటే ఒకరోజు ఆ రాజ్యానికి రాజు ఆ మార్గంలో పోతా ఉన్నాడు. పోతా ఉంటే ఆ గుర్రాన్ని చూసి ఆయన చాలా ఆకర్షితుడయ్యాడు. అరే, నీ దగ్గర ఇంత బలమైన గుర్రం ఉండు, నీకేం ఉపయోగం? నేను రాజుని, నాకివ్వు ఆ గుర్రాన్ని, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. వీడు చెప్పాడంట, అయ్యా నేను అమ్ముకునేదానికి దాన్ని పెంచలేదు, నా బిడ్డలాగా పెంచుకున్నాను, నేను ఇవ్వను. దానికి ఆచార్యులు ఏం వర్ణిస్తారంటే ఆ గుర్రము ఒక వ్యక్తిత్వం లాగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బుకో పరిస్థితికో ప్రలోభపడి మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అమ్ముకోకూడదు, మన క్యారెక్టర్ని మనం కోల్పోకూడదు. దాన్ని మనం కొంతమంది చెప్తుంటారు, వాడి వల్ల నేను ఇట్లా చేశాను, వీడి వల్ల తప్పు చేశాను, ఈ పరిస్థితుల వల్ల చేశాను. ఏ పరిస్థితి అన్నా ఉండని నీవు కట్టుబడినటువంటి కట్టుబాట్లకి నువ్వు నిలబడి ఉండాలా, నువ్వు నిలబడి ఉండాలా. అతను ప్రలోభ పెట్టాడు రాజు, డబ్బు ఎక్కువ ఇస్తాను, ఆ గుర్రాన్ని అమ్మే అన్నాడు. నేను ఇవ్వనన్నాడు. కొన్ని రోజులకి గుర్రం తప్పించుకొని పోయింది ఇంట్లో నుంచి. లోకులు కాకులు వాళ్ళందరూ వచ్చేసారు, చుట్టుపక్కల వాళ్ళందరూ. ఏమయ్య నీకు అసలు బుద్ధి లేదయ్యి, రాజు ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు, ఏదో ఆ డబ్బులు తీసేసుకొని ఉంటే పోయిండేది కదా. ఇప్పుడు గుర్రం పోయా డబ్బులు పోయా, గుర్రం పోయా డబ్బులు పోయా. జీవితంలో ఇంకొక దుర్భరమైన పరిస్థితి ఏంటి అంటే పని పాట లేని వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. వాళ్ళకి 24 గంటలు భోజనం లేకపోయినా పర్లేదు, కానీ ఇతరుల యొక్క వ్యవహారాల్లో తలదూర్చడం, కాలు దూర్చడం అన్ని మొత్తం వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారు, గమ్ముగుండరు. 24 గంటలు వాళ్ళకి వేరే వాడి పని ఏంటి, వేరే పని. చాణక్యుడు ఒక విషయం చెప్తాడు, ఎవడన్నా నీ గురించి చెడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మా అమ్మ చిన్నప్పుడు నేను మలమూత్రాలు విసర్జించినప్పుడు ఆమె చేతులతోటి వాటిని శుభ్రం చేసేది. చెడు కదా మలం, ఆమె చేతులతోటి శుభ్రం చేసేది. ఎవడన్నా నా చెడు గురించి మాట్లాడుతున్నాడంటే నాలుకతో శుభ్రం చేస్తున్నాడు వాడు అన్నాడు చాణక్యుడు. నాలుకతో వీడి గురించి చెడు మాట్లాడుతున్నాడంటే వీడు చెడుని శుభ్రం చేస్తున్నాడు. మరి తల్లి చేత్తో శుభ్రం చేసింది చిన్నప్పుడు, వీడు నాలుకతో మాట్లాడుతున్నాడు కాబట్టి చెడుని నాలుకతో శుభ్రం చేస్తున్నాడు వీడు చాణక్యుడు. నువ్వేం డిస్టర్బ్ అవ్వవు. మహానుభావులు అటువంటివన్నీ ఎందుకు చెప్పారంటే కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు అని. ఇటువంటి ఎన్నప్పుడు గుర్తొస్తుంది, ఎవడి గురించి అయినా చెడు మాట్లాడితే అప్పుడు వాడు మలాన్ని నాలుగుతో శుభ్రం చేసినట్టని గుర్తొస్తే అప్పుడు నోరు మూసుకొని ఉంటాడు. అట్లన్నా కొంచెం బలంగా చెప్తే. ఈవెన్ భక్తులు కూడా ఇద్దరు కలిశారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాడికి ఎట్టయిందంట వీడికి ఎట్టని, దేనికిరా బాబు నీకు, మంది మనం చూసుకుంటే చాలు బోల్డర్ ఉంది. సో వీళ్ళందరూ వచ్చారు, వచ్చి గుర్రం అమ్ముంటే డబ్బు ఎక్కువ వచ్చి ఉండేది, ఇప్పుడు గుర్రం పోయా డబ్బు పోయా, భలే వాడి నువ్వు పనికి మాలినాడు అది ఇదని. అయ్యా మహానుభావు పోతే పోయింది, నన్ను వదిలేండి బాబు అని ఏం మాట్లాడాలి. కొన్ని రోజులకి గుర్రం
అది తిరిగి వచ్చింది. అది తిరిగి వస్తా ఊరికినే రాలా, అది అడవిలోకి వెళ్ళిపోయి ఏం చేసిందంటే అడవిలో ఉండే ఒక 10 గుర్రాలని అది మచ్చిక చేసుకొని దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంది. ఇది యజమాని దగ్గరికి వచ్చేసరికి ఆ 10 గుర్రాలు వచ్చేసి మళ్ళీ ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసారు. ఒరే నీ గుర్రం చాలా తెలివైందే, ఏదో అనుకున్నాము, ఒక్క గుర్రం పోయి 10 గుర్రాలు తెచ్చేసింది, ఒరే భలే ఉందే అది ఇది మళ్ళీ పొగట్టం మొదలుపెట్టారు. ఏం అనుకున్నాడు, ఎప్పుడు పొగడతారో ఎప్పుడు కాళ్ళు లాగుతారో వీళ్ళు. కొంతమంది డివోటీస్ కూడా ఉంటారు, నెత్తి ఎత్తుకుంటారు, మళ్ళీ రక్తం దోసేస్తారు అనమాట. ఎప్పుడు ఎత్తుకుంటారో ఎప్పుడు దోసేస్తారో ఏమో తెలీదు. సో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే సరేరా నాయన పొగడండి అని చెప్పి గమ్ముగా ఉన్నాడు. డివోటీసే కదా ఎవరైనా, ఆడికి అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే ఫినిష్. నా నుంచి కూడా అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రభుజీ ఏం చేసినా అని చెప్పి ఇంద్ర చంద్ర అనాలి. నాయన ఇది కాదు, ఇది తప్పురా నాయన అంటే అయిపోయింది, ఫినిష్. సో వీడు సరేలే. తర్వాత ఈ కొత్త గుర్రాలు వచ్చాయి కదా, తన కుమారుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఆ కొత్త గుర్రాలు వాటికి శిక్షణ ఇవ్వాలా, వాటి మీద స్వారీ చేయడం ఇవన్నీ నేర్పించు, బరువులు మొయ్యడం ఎట్లో ఇవన్నీ నేర్పించు అని చెప్పాడు. ఈ పిల్లోడు ఆ కొత్త గుర్రం మీద ఎక్కి స్వారీ చేయబోతా ఉంటే అవి కొత్తవి కదా, అవి ఏం చేశాయంటే వీడిని కింద పడేసి వీడికి కాలి రీపి మళ్ళా వచ్చేసాడు. చూడు పెళ్లి కావాల్సిన పిల్లడు, ఆడి కాలి రీపింది, పిల్లన వస్తారు రేపు, ఆడి జీవితం ఏంటి, ఆడదేంటి, వీడి ఇదేంటి, వచ్చేసారు. వచ్చి మళ్ళా ఒరే నాయన నా పిల్లోడు వాడి కాలు ఇరిగింది, నేనేమన్నా ఎక్స్పెక్ట్ చేశానా, అది కాలు ఇంచేస్తుందని గుర్రం, ఏదో జరిగింది, పోతే పోనీలేండ్రా, వాడి బాధ వాడి కాలు ఇరిగిందన్న బాధ కన్నా మీ మాటలు నన్ను ఇంకా హింసిస్తున్నాయి బాబు, నన్ను వదిలిపెట్టండి రా మహానుభావులారా, ఏదో జరుగుద్దిలే అని చెప్పి వాళ్ళకి నమస్కారాలు పెట్టి పంపించాడు. ఒక 4 రోజులకి ఏమైందంటే ఆ రాజ్యంలో యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చేసరికి సైనికులు తక్కువగా ఉన్నారని చెప్పి రాజు ఏం చేశాడంటే ప్రతి ఊర్లోకి వెళ్ళి యువకులందరినీ సైన్యంలోకి తీసుకోండి అన్నారు. ఆ సైనికులు వచ్చారు, ఈ ఊరికి కూడా వచ్చారు, అందరి యువకుల్ని పట్టుకొని సైన్యంలోకి తీసుకెళ్ళిపోయారు. వీడు కాలిరిగిపోయి పుత్తూరు కట్టింతలావును కట్టుకొని కూర్చొని ఉన్నాడు వీడు. సో వీడు యుద్ధానికి పనికిరాడని చెప్పి ఈయన వదిలేసి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే మీ కుమారుడికి కాలు ఇరిగింది, వాడికి పెళ్ళి వద్దా, పిల్లలు ఎవరు ఇస్తారు అని ఏదేదో చెప్పారు కదా, వాళ్ళ పిల్లకాయలందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చేసారు వాళ్ళు, వచ్చి మళ్ళీ ఏడుపు, మీ పిల్లోడికి కాలు ఇరిగింది, మంచి అయ్యింది, మా వాళ్ళందరినీ యుద్ధానికి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు వస్తారో చస్తారో తెలియదు, ఇట్ అయిపోయింది అట్ట అయిపోయింది అని ఏడవడం మొదలుపెట్టారు. ఈడేమో మా వాడికి కాలు ఇరిగితే జీవితం అంతా సాగుతాను, వాడు యుద్ధంలో పోయి సాగకుండా బతికాడు, నాకు అదే చాలు. భగవంతునికి శరణాగతి పొంది నీవు ఆయన మాటల మీద విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే అది ఆ క్షణానికి అదేదో నీ జీవితంలో కష్టం కలిగించేటట్టుగా కనిపించినా కానీ అది నీకు ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందువల్ల అంటే నువ్వు భగవంతునికి శరణాగతి పొందున్నావు కదా, ఆయన చేతుల్లో నీ జీవితం ఉంది కదా, ఆయన నిన్ను రక్షించకుండా వదులుతాడా? అంటే గుర్రం అమ్మేస్తుంటే డబ్బులు వచ్చిండేది, అక్కడ వాళ్ళు చూసిన దృష్టి అది. కానీ అదే గుర్రం 10 గుర్రాలను తీసుకుని వచ్చింది. మళ్ళా ఆ గుర్రానికి శిక్షణ ఇస్తూ ఉంటే వీడికి జారి పడిపోయి కాలు ఇరిగిపోయింది. మళ్ళా వాళ్ళు చూసింది ఏంటి అంటే మీ వాడికి కాలు ఇరిగిపోయింది. కానీ కాలు ఇరిగిపోయినా కానీ తలపోకుండా కాపాడింది ఆ పడిపోవడం వల్ల వాడికి. సో మనం ఒకటి అర్థం చేసుకోవాలా, మొమెంటరీగా ఆ క్షణంలో భక్తిలో ఉండడం వల్ల ఏదో నష్టం జరిగినట్టు కనిపించినా కానీ అది దూరదృష్టితో చూస్తే మనకు పెద్ద అపాయం నుంచి కాపాడడానికి ఆ పరిస్థితిలో భగవంతుడు మనకు పెట్టాడు అనేటువంటిది మనం అంగీకరించాలా. అయితే కొంచెం దూరదృష్టి ఉండాలి.
ఆ క్షణానికి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. సో అందుకని మనం ఏంటి అంటే ఇక్కడ భగవద్భక్తిలో మనం ఎందుకు ఉండాలా అంటే మన యొక్క చైతన్యాన్ని మనం ఎల్లవేళలా కూడా సక్రమైనటువంటి మార్గంలో ఉంచుకునేదానికి మరి భగవంతుడు ఏంటి అంటే ఆయనకు మనం ప్రీతిగా ఎప్పుడైతే సేవలు చేస్తూ ఉంటామో ఆయన మనకు బుద్ధిని ఇస్తాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే. ఎవరైతే నాకు ప్రీతిపూర్వకంగా సేవలు చేస్తారో నేను బుద్ధిని ఇస్తాను నన్ను చేరుకునేదానికి. దదామి బుద్ధి యోగం తం. సో అందువల్ల ఇక్కడ 2వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే జీవుడు వాడి పరిస్థితుల్ని అట్లా ఏం చేయలేడు, ఎస్కేప్ కాలేడు. ఎందుకు ఎస్కేప్ కాలేడు? కర్మ ప్రభావం ఎవరు మార్చలేరు. మరి ఆ కర్మ ఎవడు చేశాడు? వేరే వాడు చేసి వీడిని ఎత్తినేసాడా ఏంటి? వీడే చేశాడు. వేరే వాడు చేసి నెత్తినేయలేదు, వీడే చేశాడు. ఆప్షను భగవంతుడు అందరికీ సమానంగా ఇస్తాడు. ఇప్పుడు అక్కడ ఆ మంత్రులు ముగ్గురికి కూడా రాజు సమానమైన ఫ్రీడమ్ ఇచ్చాడు. మీరు వెళ్ళి మంచి పండ్లు ఏరుకొని బస్తాల్లో నింపుకొని రండిరా అన్నాడు. ముగ్గురికి సమానంగా ఇచ్చాడా? లేకపోతే నువ్వు మంచి వేరుకో, నువ్వు సగం మంచి సగం చెడ్డ వేరుకో, లేకపోతే నువ్వు చెత్త నింపుకొని రా అని చెప్పి 3వ వాడికి ఏమైనా చెప్పాడా? ముగ్గురికి ఒకే మాట చెప్పాడా? సో ఈ దీంట్లో ఉండేదంతా కూడా అందరికీ ఒకటే మెసేజా? ఒక్కొరికి ఒక్కో రకంగా ఉందా? లేదు కదా. మరి దాన్ని అనుసరించే దాంట్లో మనలో లోపం ఉంది. ఆ లోపానికి కూడా కారణం ఏంటి అంటే హృదయ దౌర్బల్యం, వీక్నెస్. ఆ వీక్నెస్ కారణం ఏంటి అంటే మన చైతన్యాన్ని బలం చేసుకునే దానికి మనం ప్రయత్నించట్లేదు. మన చైతన్యం ఎప్పుడు బలం అవుతుంది? ఆ భగవత్ సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు మన బుద్ధి బలోపేతమవుతుంది. ప్రహ్లాదుని ఎందుకయ్యా భగవంతుడు కాపాడాడు? ప్రహ్లాదుడు 24 గంటలు ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉన్నాడు. ఇంక వేరే ఆలోచన లేదు. మరి ఆ ప్రహ్లాదుడు 24 గంటలు ఆ భగవంతుడిని సేవిస్తూ ఉండడం వల్ల ఆ భగవంతుడు నా భక్తుడు ఎల్లవేళలా నన్నే స్మరిస్తూ ఉన్నాడు, అందుకని చెప్పి ఆయన ఛార్జ్ నేను తీసుకోవాలి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఎల్లవేళలా కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధ్యచ మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి భగవంతుడికి అర్పించి ఎల్లవేళలా ఆయన యొక్క సేవలో ఉంటే మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. సో అందువల్ల ఈ బృందావన వాసులందరూ కూడా మానవాతీతమైనటువంటి భగవంతుని యొక్క లీలలు వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందనమాట. అరే ఇంత బాలకుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, తర్వాత వాళ్ళు ఇంకో పాయింట్ కూడా అంటారు, అంత గొప్ప వ్యక్తి మన మధ్యలో ఎందుకు జన్మించాడు? అంత గొప్ప వ్యక్తి మన మధ్యలో ఎందుకు జన్మించాడు? ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారు, ఎందుకు భౌతిక జగత్తుకు అప్పుడప్పుడు భగవంతుడు వస్తూ ఉంటాడంటే ఆయన రాకపోతే అసలు మనకు ఆయన ఒకడు ఉన్నాడని చెప్పి ఆయనలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ భక్తిలో ఉన్న మాధుర్యం ఇవన్నీ మనకు తెలియపరచడానికి. పండ్లు అమ్మేవాడు రుచిగా ఉన్నాయా అని అడుగుతాం. రుచిగా ఉన్నాయా అని అడిగినప్పుడు క్లాస్ అయింది. సో ఆయన పండ్లు అమ్మేవాడు
రుచిగా ఉందని అడిగితే ఒక చిన్న ముక్క కోసిస్తాడు, టేస్ట్ చూసుకొని అన్నాడు. ఆధ్యాత్మిక జగత్తు యొక్క టేస్ట్ని మనకు చూపించడం కోసం భగవంతుడు ఆయన వస్తాడు ఇక్కడ. ఆ మాధుర్యం ఏంటి, అది ఎంత అద్భుతంగా ఉంటుంది, ఏంటి అది ఆ మాధుర్యం ఏంటి, అది ఆ రుచిని మనకివ్వడం కోసం, ఆ రుచిని మనకు చూపించడం కోసం. సో అందువల్ల ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఈ 3 శ్లోకాల్లో కూడా ఈ బద్ధజీవుడు ఎందుకని ఈ యొక్క భౌతిక జగత్తులో కష్టాల పరిస్థితుల్లో ఉంటాడు, తప్పించుకోలేడు, కానీ భగవంతుడు మాత్రం ఆయనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పరచుకుంటాడు. తర్వాత ఆ పూతనని అంత సులభంగా భగవంతుడు సంహరించేశాడు, కళ్ళు కూడా తెరవలేదు. అటువంటి బాలకుడు అంత పెద్ద రక్కసిని ఆయన సంహరించాడు. ఇవన్నీ పూతనని సంహరించడం, గిరిగోవర్ధన పర్వతం ఎత్తడం, భగవంతుని యొక్క దృష్టిలో అవన్నీ కూడా చాలా చాలా ఇన్సిగ్నిఫికెంట్, లెక్కలేనివి. నేను మొన్నదే చెప్పాను, ఇప్పుడు భూమి ఆకాశంలో తేలుతూ ఉంది. అది ఇంత పెద్ద భూమిని ఆకాశంలో అది ఫ్లోట్ అవుతూ ఉంది. అది చేయగలిగిన భగవంతుడికి ఒక 80 యోజనాలు విస్తీర్ణం ఉన్నటువంటి గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఏమన్నా ఒక పెద్ద సమస్య? నథింగ్. మరి ఇది ఒక భూమి కాదు, ఇటువంటి బ్రహ్మాండాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఎన్నో బ్రహ్మాండాలు అవి స్పేస్లో తిరుగుతూ ఉన్నాయి, తేలుతూ ఉన్నాయి. అవన్నీ చేయగలిగినప్పుడు అయితే భక్తుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలడు, భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. అందుకనే భగవంతుడు చెప్పాడు, భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత విశతే తదనంతరం. ఒకసారి నారదముని ఆయన వెళ్తూ ఉన్నాడు, వెళ్తూ ఉంటే ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉన్నాడు చెట్టు కింద. నారదముని వెళ్ళాడు, ఆ చెప్పులు కుట్టుకునేవాడు సాష్టాంగ నమస్కారం చేసి తనకున్న దాంట్లో ఉపచారాలు చేశాడు. స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను అన్నాడు. భగవంతుడిని అడగండి అయ్యా, నేను ఎప్పుడు ఆయన్ని చేరుకుంటాను అన్నాడు. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు అది కూడా చూసి చెప్పండి అన్నాడు. సరే అన్నాడు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్తే ఒక వేద పండితుడు ఉన్నాడు. ఆయన వేదాలు ఉపనిషత్తులు మన గోదావరిలాగా ప్రవహిస్తాయి నాలుగు మీద. ఆయన దగ్గరికి కూడా వెళ్ళాడు నారదముని. ఆయన కూడా నమస్కారం, మునీంద్ర రండి రండి, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను. స్వామిని అడగండి నేను ఎప్పుడు చేరుకుంటానో అన్నాడు. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో స్వామి ఏం చేస్తున్నాడు చూసి చెప్పండి అన్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు. ఇద్దరు ఒకే ప్రశ్న అడిగాడు. ఒక ఆయనేమో సామాన్యమైన చెప్పులు కుట్టుకునే ఆయన, ఒక ఆయనేమో పండితుడు. భగవంతుడు అన్నాడు నారదుని చూసి, ఏంటి నారద ఏం కబుర్లు పట్టుకొచ్చావు అన్నాడు. స్వామి మీకు తెలియని కబుర్లు ఏముంటాయన్నాడు. కానీ నీ నుంచి వింటే మసాలా ఉంటుంది, కొంచెం చెప్పు ఏంటి విశేషాలు అన్నాడు. స్వామి అన్నీ ఒక పక్కన పెడితే చివరిగా ఇద్దరు వ్యక్తులను కలిశాను. ఒక వ్యక్తి ఏమో సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు, ఇంకొకడేమో వేద పండితుడు. ఇద్దరు మిమ్మల్ని ఎప్పుడు చేరుకుంటారు అని అడిగారు. ఇద్దరు మిమ్మల్ని ఎప్పుడు చేరుకుంటారు అని అడిగారు. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఆ వేద పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకుంటాడు, ఈ చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలో చేరుకుంటాడని చెప్పి. నారదుల వారికి ఏం అర్థం కాదు. ఏంటి స్వామి, ఆ వేద పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకోవడం ఏంటి, వీడు చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే చేరుకోవడం ఏంటి అన్నాడు. అంటే అప్పుడు భగవంతుడు అంటున్నాడు, వాళ్ళు ఇంకేమన్నా అడిగారా నిన్ను అన్నాడు. వాళ్ళు ఇంకేమన్నా అడిగారా నిన్ను అన్నాడు. అవును స్వామి, నేను మిమ్మల్ని కలిసిన సమయంలో మీరు ఏం చేస్తున్నారో చూసి చెప్పన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, సూది రంధ్రంలో ఏనుగు దొరచడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పు అన్నాడు. అదేంటయ్యా, నువ్వు చెప్పవయ్యా. మొదట ఆ వేద పండితుడి దగ్గరికి వెళ్ళాడు. నారద మునీంద్ర వైకుంఠం నుంచి రాక రండి రండి,
స్వామివారు నా గురించి ఏం చెప్పారు అన్నాడు. అయ్యా ఏంటో తెలియదు వ్యవహారము, ఒక 1000 జన్మల తర్వాత చేరుకుంటారంట మీరు. ఏంటి, నేను వేద పండితుణ్ణి, 1000 జన్మల తర్వాత చేరుకోవడం ఏంటి, అయినా అసలు వైకుంఠానికి వెళ్ళావా నువ్వు, వెళ్తే స్వామి ఏం చేస్తున్నాడు అన్నాడు. అయ్యా సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం నేనేమన్నా వేరే బాగులేడు అనుకున్నావా, భగవంతుడికి వేరే పనేం లేదా, సూదిరంధ్రంలో ఏనుగు దూర్చడం ఏంటయ్యా, ఓ పోయా ఇక్కడ నుంచి అని చెప్తాను. ఇంకొంచెం సేపు ఉంటే తాగుతాడేమో అని చెప్పి నారాయణ నారాయణ అని చెప్పాడు. ఆ చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి వచ్చాడు. సగౌరవంగా మర్యాదగా నమస్కారం చేసుకుని, రండి స్వామి కూర్చోండి అని ఉన్న దాంట్లో ఏదో ఆతిథ్యం ఇచ్చి నా గురించి ఏం చెప్పాడు స్వామి. అరే నువ్వేం చేసుకున్నావో తెలియదురా నాయన పుణ్యం, ఈ జన్మాంతరంలోనే భగవంతుని చేరుకుంటావంట అన్నాడు. సంతృప్తి చెందాడు. మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారు స్వామి అన్నాడు. సూదినంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని. ప్రయత్నించడం ఏంటి స్వామి, ఎప్పుడో దూర్చేసి ఉంటాడు అన్నాడు. ఆడికి ఆ మాట చెప్పకపోతే తనడానికి వచ్చాడు నన్ను, మరి నువ్వు ఎట్లా చెప్తున్నావు ఎప్పుడో దూర్చేసి ఉంటాడని అన్నాడు. అంటే అప్పుడు ఆ చెప్పులు కుట్టుకునేవాడు చెప్తున్నాడు, స్వామి నాకు నీడనిచ్చేటువంటి ఈ మర్రి వృక్షం, ఇంత పెద్ద వృక్షాన్ని ఇంత చిన్న విత్తులో భగవంతుడు అమర్చాడు. ఇంత చిన్న విత్తు నుంచి ఇంత పెద్ద వృక్షం వచ్చింది. అది చెయ్యగలిగినటువంటి భగవంతునికి సూది రంధ్రంలో ఏనుగు దూర్చడం ఏమన్నా కష్టమా, ఎప్పుడో దూర్చేసి ఉంటాడు, ఎప్పుడో దూర్చేసి ఉంటాడు. సో గిరిగోవర్ధన పర్వతం ఎత్తడం, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు స్పేస్లో తేలుతూ ఉన్నాయి. ఎట తేలుతున్నాయి, ఎవడన్నా ఎత్తు పట్టుకొని ఉన్నాడా, భగవంతుడు ఆదేశం అంతే. మీరు తేలాలంటే తేలుతాయి. సూర్యుడు ఉదయించాలంటే ఉదయిస్తాడు, అస్తమించాలంటే అస్తమిస్తాడు, వర్షం పడాలంటే పడుతుంది, పడకూడదంటే పడకూడదు. ఇక్కడ ఉండేటువంటి ఎంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. కానీ భగవంతుని అడ్మినిస్ట్రేషన్ లో కించిత్ మిస్టేక్ జరగదు. అది భగవంతుడు, అది భగవంతుడు ఏమైనా చేయగలడు. నిన్నో మొన్న ఎవరో వీడియో పెట్టారు, కరెక్ట్గా షవర్లో వర్షం పడుతుంది చూడండి, ఒకే దగ్గర జస్ట్ ఒక 2-3 అడుగులు విస్తీర్ణంలో వర్షం పడుతుంది. వాళ్ళు అట్లా వెళ్తా చూశారు, కారులో దిగేసి ఆయన బట్టలు గిట్ల ఇప్పేసి ఆడిపోయి స్నానం చేస్తున్నాడు షవర్లో లాగా. జస్ట్ 2-3 అడుగులు. ఇంత కర్మ రాబోయే రోజులు. ఇప్పుడు చూడండి, 1 కిలోమీటర్ పడుతుంది, 1/2 కిలోమీటర్. ఎందువల్ల అంటే ఆ కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నారు, అందువల్ల వాళ్ళ పంట మీదే వర్షం పడుతుంది. పక్కన కిలోమీటర్ తర్వాత పొలంలో పడదు, వాడు పాపం చేసుకున్నాడు, వాడికి ఎండిపోద్ది పంట. రాబోయే రోజుల్లో చూడండి, మీరు గుర్తుపెట్టుకొని బాగా నేను చెప్పేది, ఒక ఇంటి మీద పడుతుంది, పక్కింటి మీద పడదు. ఇంకా కొంచెం అడ్వాన్స్ అయితే ఒక మనిషి మీద పడుతుంది, పక్కన మనిషి మీద పడదు. అంత కంట్రోల్ భగవంతుడు. ఎవడు పుణ్యం చేస్తే వాడికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఒక్క జీవుడు అంత దృష్టి ఉందా? ఒరే నాయన, నీ ఒక్క జీవుడి మీద కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఎన్ని జీవులు ఉన్నాయి, అందరి కంట్రోల్ కూడా ఆయన చేతుల్లో ఉంది. అందుకని పనికి మాలిన దుర్మార్గుల్ని భగవంతుడితో పోల్చకూడదు. వీడు భగవాన్ అంటాడు, నా కంట్రోల్లో అన్నీ ఉన్నాయి అంటాడు. నెత్తి మీద జుట్టు రాలిపోతుంటే అది కంట్రోల్ ఉండదు వాడికి. ఆడేం భగవంతుడు? అఖిలాండ కోటి బ్రహ్మాండాల కంట్రోల్ అంతా ఆయన చేతుల్లో ఉంది, అది భగవంతుడు అంటే. సో అందుకని మనం ఏంటి అంటే భగవంతుని యొక్క మానవాతీతమైనటువంటి శక్తులను భక్తి ద్వారా అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. కేవలం భక్తుడు మాత్రమే ఆ భగవంతుని యొక్క శక్తిని, ఆయన యొక్క అష్టైశ్వర్యాలను, వీటన్నిటినీ కూడా షడైశ్వర్యాలను అర్థం చేసుకోగలరు. వీళ్ళు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. గోపబాలురు వీళ్ళందరూ కూడా, ఎట్లబ్బా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప కార్యక్రమాలు ఈ బాలుడు చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి?